వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు స్పీడ్ను ఎవరూ తట్టుకోలేరని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. రాజమండ్రిలో జరుగుతున్న జేహో బీసీ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. 5,500 కోట్లతో 24,000 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు వేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పేదలకు ఉచితంగా నీటి కుళాయిలు ఇవ్వబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 32 లక్షల ఎల్ఈడి దీపాలు ఏర్పాటు చేశామని లోకేష్ స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వల్లే బీసీ సోదరులకు రాజ్యాధికారం వచ్చిందని అన్నారు. చిన్న రాష్ట్రం అయినా సమస్యలు చాలా ఉన్నాయని, చంద్రబాబు నిద్రపోరు, మనల్ని నిద్రపోనివ్వరని లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఏపీకి పరిశ్రమలు రాకుండా చేస్తోంది. ప్రతిపక్ష నేత మోదీ గురించి మాట్లాడటం లేదు. ప్రతిపక్షం 4 డ్రామాలు చేసింది. మొదటిది రాజీనామా డ్రామా, రెండోది కోడికత్తి డ్రామా. ఏపీ పోలీసుల రక్షణ కావాలి కానీ వారిపై నమ్మకం లేదంట. మూడోది ఆవు అంబులెన్స్ డ్రామా. నాలుగోది ఫెడరల్ ఫ్రంట్ డ్రామా. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ మోదీ రెడ్డి. కర్ణాటక ఎన్నికల్లో మోదీకి చూపించింది ట్రైలర్ మాత్రమే. అసలైన సినిమా 2019లో తెలుగు ప్రజలు చూపిస్తారు. విభజన హామీలను నెరవేర్చిన వారినే ప్రధానిని చేస్తాం అని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.